వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖ లీలామహల్ థియేటర్ వద్ద హరిహర వీరమల్లి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా బెనిఫిట్ షో అయితే ఇక్కడ వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా హడావుడి ఎలా ఉందో మనం చూడొచ్చు. నిజంగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. మొత్తం అంతా అక్కడ మొత్తం లైటింగ్స్తో పాటు మ్యూజిక్స్తో పాటు అంతా ఆనందంగా ఉంది. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొత్తం అంతా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని చెప్పి మొత్తం అంతా ఉర్రుతున్నారు. అలాగే ఈ నేపథ్యంలో అయితే మట్టుకి మనం చూసుకోవచ్చు భారీగా ప్రజలైతే వస్తున్నారు. ప్రజలు వచ్చి మొత్తం అంతా వీళ్ళంతా సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా, పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజులకైతే విడుదలవుతుంది, ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి అయితే మొత్తం వీళ్ళు అనుకున్నారు. ప్రజలు చెప్పండి సినిమా ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు సినిమా కోసం? భారీ సంఖ్యలో అయితే అభిమానులు అయితే వచ్చారు. అభిమానులు అయితే లైటింగ్ సౌండ్స్తో పాటు ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. పండుగ వాతావరణం నెలకొని మొత్తం అంతా భారీగా అయితే జనాలు అయితే మోహరించారు. అయితే ఇప్పుడు 9:30కి అయితే సినిమా అయితే రాబోతుంది. సినిమా వస్తున్న నేపథ్యంలో మొత్తం భారీగా అయితే ఈ అభిమానులు అయితే థియేటర్ వరకు అయితే చేరుకున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఈ థియేటర్ వాళ్ళు అయితే భారీగా చేరుకొని జనాలంతా మొత్తం సినిమా అయితే చూద్దామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఎలా ఉండబోతుంది అన్న? ఒక ప్రబంధనం అన్న, పవన్ కళ్యాణ్ గారి మూవీ అనేది ఈరోజు ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చింది ఈ సినిమా అనేది. ఒక ప్రబంధనం ఉండబోతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా బయట చూస్తున్నారు కదా, సందడి వాతావరణం ఉంది. అలాగే ఈరోజు విశాఖపట్నం కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు శుభపరిణామంగా చూస్తున్నాం. కాబట్టి సినిమా అనేది ప్రబంధనంగా ఉండబోతుంది. దీన్ని ఎలా చూడాలంటే సనాతన ధర్మం ఒక తెలుగు ప్రజలకి ఒక ఇండియా భారతీయులందరికీ కూడా సనాతన ధర్మం వైపు ఎలా ఉండబోతుందో ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి దీని కనీవిని రీతిలో ఉండబోతుంది సినిమా. ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు? సినిమా అయితే సూపర్ హిట్ అండి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ వైజాగ్ రావడం అదో సూపర్ హిట్, కంపల్సరీ సూపర్ హిట్. గురువుగారు అంతా సైలెన్స్గా చేశారంతే. సినిమా చూసిన తర్వాత మొత్తం అందరూ చెప్తారు వినండి అంతే. మనం ఇప్పుడేం మాట్లాడకూడదు. నైట్ 12 గంటలకు టాక్ వచ్చేది వినండి అంతే. ఎలా ఉండబోతుంది సినిమా అయితే సూపర్ హిట్గా ఉండబోతుంది. ఎందుకంటే బాసు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యే ఫస్ట్ సినిమా. మా గురుగారు ఏ సినిమా తీసినా సరే మా గురుగారు చెప్పేశారు సినిమా చూడండి ఒకసారి మాట్లాడండి అని. ఆల్రెడీ సినిమా షో అయిపోయింది. మన యావరేజ్గా ఫుల్గా సూపర్ హిట్గా వస్తుంది సినిమా. 100% మేము చెప్తున్నాం సూపర్ హిట్గా మేము జరగబడుతుంది సినిమా. మేము మా సినిమా ఏ షో వేసినా సరే, నైట్ 1 గంటకి వేసినా సరే, 12 గంటలకు వేసినా సరే, మా జన సైనికులు మా గురుగారు సినిమా ఏ టైంకైనా మీ ఇదే ఆడవిడి ఉంటుంది. మీరు ముందు చూసుంటారు ఎంట్రన్స్లోను సౌండ్ కానీ మన ఎల్ఈడీలు కానీ ఏదైనా సరే ఎంత ఆడవిడిగా ఉందో థియేటర్ ముందున అది మీరు చూసే ఉంటారు. పండగ వాతావరణం అయితే నెలకొంది మీ అందరూ అభిమానులు అందరూ. ఈ టైంలో పండగ వాతావరణం ఉందంటే ఒకటి పవన్ కళ్యాణ్ సినిమా తప్పించి ఏ సినిమా కూడా అలాంటి హడావిడి ఎప్పుడు కూడా ఉండదు. దయచేసి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము ఉన్నామంటే జన సైనికులు ఇలాంటి హడావిడిలు ఎన్నో చేస్తాం. ఏ టైంకైనా సరే మేము జన సైనికులు మా గురుగారితో ఎప్పుడు ఎండగా ఉంటాం. ఇప్పుడు కూడా చిన్నపిల్ల పార్టీ అన్నారు. ఇప్పుడు మా నాయకుడు ఎక్కడున్నాడు? డిప్యూటీ సీఎం అయ్యే ఉన్నాడు. ఎందుకంటే ఈ చిన్నపిల్ల పార్టీయే డిప్యూటీ సీఎం దాకా వెళ్ళింది. మా జన సైనికులు అంటే జై జనసేన. చెప్పండి సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా సూపర్ హిట్. 4 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద మళ్ళీ అన్నని చూస్తున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం సినిమా చూడడానికి. అన్న స్క్రీన్ మీద కనబడితే చాలు మాకు, సినిమా గురించి అనవసరం. అన్న స్క్రీన్ మీద కనబడితే చాలు మాకు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మనం చూడొచ్చు. ఇప్పుడు మనం మన వెనకాల చూపిస్తున్నారు, మన కెమెరామెన్ చూపిస్తున్నారు. మొత్తం ఎంత హడావుడిగా అయితే నిజంగా ఒక భారీ ఫంక్షన్ అయితే చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం అంతా ఈ లైటింగ్ సీరియల్స్ వెళ్తుందో సౌండ్లతో చాలా ఆనందంగా అయితే చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన సినిమా. చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కంపల్సరీగా రీచ్ అవుతుంది. కంపల్సరీగా భారీ హిట్ కొడతాడు పవన్ కళ్యాణ్. అలాగే ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భారీ హిట్ కొట్టి మొత్తం అంతా మేమంతా చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఉంటాం. ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా ఆనందంతో మొత్తం అంతా మాట్లాడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఏదేమైనా భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. అభిమానులు అయితే మటుకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా అందరూ చాలా జోష్గా అయితే సినిమాకి వెళ్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి సినిమా దగ్గర సందడి వాతావరణం. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.